రైట్ 100 రోజుల్లోపే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని వార్తల నేపథ్యంలో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతూ మనకు సరికొత్తగా కనిపిస్తున్నాయి. మరి ఇటీవల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా విజయవాడ వచ్చి చంద్రబాబుతో భేటీ కావడంపై కూడా వాడి వేడి చర్చ ఇంకా అది అవుతూనే ఉంది. ఆ చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది. మరి ఇంతలోనే మరొక పాత అంశం మనం తీసుకుంటే కొత్తగా ఇప్పుడు అది పొలిటికల్ హీట్ రాజేస్తోంది. అది వైఎస్ షర్మిల చుట్టూ రాజకీయ ఎన్నికలు కావడంతో మరింత ప్రాధాన్యత అయితే సంతరించుకుంటోంది. అన్న వైఎస్ జగన్తో చెల్లెలు షర్మిలకు విభేదాలు ఉన్నాయనే ప్రచారంతో ఏపీలో రాజకీయంగా వాటిని క్యాష్ చేసుకోవాలని అనుకుంటోంది కాంగ్రెస్ హైకమాండ్. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు అప్పగిస్తారు అన్నది ఆ ప్రచారంలో భాగం. మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు షర్మిల. మరి అప్పుడే ఏపీలో షర్మిల పొలిటికల్ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు అప్పుడైతే వచ్చాయి. కీలక నిర్ణయం దిశగానే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరి ఏ తర్వాత చూస్తే విభజన తర్వాత వైఎస్ ఫ్యామిలీ నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలు ఊదారని చూస్తోంది అధిష్టానం. షర్మిల వస్తే స్వాగతిస్తామని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజ్ సైతం ప్రకటించేశారు. ఇంతకీ ఏపీలో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇస్తారా? ఎంట్రీ ఇస్తే దేనికి సంకేతం? ఎవరిపై బాణం గురి? ప్రైమ్ టైం డిబేట్ లో చూద్దాం. మరి ఈ దేశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు ఉన్నారు, జనసేన నాయకులు మనోహర్ గారు ఉన్నారు, టీడీపీ నాయకులు ఎస్బీ సాహెబ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు ఉన్నారు, ఇంకా వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు ఉన్నారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో అండి. ముందుగా రాజశేఖర్ గారు రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో ఉన్నారు. రాజశేఖర్ గారితో మాట్లాడదాం. నమస్తే రాజశేఖర్ గారు. నమస్తే మేడం. రాజశేఖర్ గారు, అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? మరి పాత అంశమే కావచ్చు, మరి ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది చూస్తే తానుగా పోటీ చేస్తానన్నారు, కాంగ్రెస్ లో కలుస్తానన్నారు. చివరికి పోటీ చేయలేదు, కాంగ్రెస్ లో విలీనము లేదు. కానీ కాంగ్రెస్ పార్టీని ఓడించకూడదు అన్న ఒక అంశంతో నేను పోటీ చేయట్లేదని ప్రకటించారు. మరి ఏపీలో అయితే ఏం జరగబోతోంది? ఏపీ రాజకీయాలు ఇప్పుడు షర్మిల చుట్టూ తిరగడం గల కారణాలు ఏమనుకోవచ్చు? నిజంగానే షర్మిలని ఇక్కడ ప్రచారకర్తగా వ్యూహకర్తగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలను తీసుకురాబోతోందా? ఏం జరగబోతోంది ఏపీలో అనుకోవచ్చు అండి? మేడం, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న వైసీపీ నేత వేణుగోపాల్ గారు, అలాగే కాంగ్రెస్ నాయకులు షేక్ సైదా గారు, టీడీపీ నాయకులు సాహెబ్ గారు, జనసేన నాయకులు మనోహర్ గారు, అలాగే ఐ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఏదైతే నిజంగానే ఇంకా 100 రోజులు టైం ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు చలితో ప్రజలు చాలా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రాజకీయ వేడి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా హాట్గా ఉంది. తెలంగాణ ఎన్నికలు ముగిసిన అనంతరం అమ్మయ్య అనుకున్న టైంలోనే ఏపీ రాజకీయ చిత్రాలన్నీ కూడా ఈ రోజుకి డిఫరెంట్ ప్రచారం ముందుకు రావటం, దాంతో ప్రజలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దాదాపు ఒక వారం నుంచి కూడా షర్మిల గారి పేరు చాలా గట్టిగా వినపడుతుంది ఏపీ రాజకీయాల్లో. ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని అధ్యక్షురాలుగానే ఇప్పుడు కూడా ఉన్నారు. ఇంకా ఆవిడ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయలే. ఆవిడ బయట నుంచి సపోర్ట్ ఇచ్చింది తెలంగాణలో. ఆవిడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలి, అవన్నీ కూడా పూర్తి అవ్వాలి. తర్వాత ఆవిడ కాంగ్రెస్ పగ్గాలు, ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టాలి. తర్వాత ఎన్నికల రణరంగంలో అంత పెద్ద టైం తీసుకుని అంటారా? అంతే. ఇప్పుడు ముందు ఇక్కడ క్యాడర్ జీర్ణించుకోవాలి ఆవిడ నాయకత్వాన్ని. కాకపోతే పిసిసి అధ్యక్షులు వారు చెప్పారు స్వాగతిస్తున్నామని చెప్పారు, కానీ ఇక్కడ కాంగ్రెస్ క్యాడర్ సంసిద్ధత వ్యక్తం చేయాలి. ఇవన్నీ కూడా కొంచెం టైం పట్టే వ్యవహారాలు, కానీ జరగదు అనడానికి కూడా లేదు. ఖచ్చితంగా జరిగే అవకాశం ఎందుకు ఉందంటే వైఎస్ఆర్ గారి కుమారుడిగా అప్పుడు మన ముందు తెలంగాణ ఎన్నికల అనంతరం వెంటనే ఫలితాలు వచ్చిన ఆ మరుసటి రోజున మన ఐ న్యూస్ లోనే మనం డిబేట్ లో జరిగింది. అప్పుడే చెప్పాం షర్మిల గారు ఆ ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుందని. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మెర్జ్ అయ్యారు, అక్కడ ఎలాగైతేనే ప్రజల యొక్క అభిమానం చూరుకున్నారో అదేవిధంగా వైఎస్ఆర్ కుమార్తెగా ఖచ్చితంగా షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక స్థానం ఉంది. ఎందుకంటే జగన్ గారు ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నప్పుడు దాదాపు 3000 కిలోమీటర్లు ఆవిడ ఇడుపులపై నుంచి ఇచ్చాపురం పాదయాత్ర చేశారు. అలాగే ఆవిడ ఇచ్చిన స్లోగను బై బై బాబు, ఆ స్లోగన్ చాలా బాగా పనిచేసింది ఆ రోజుల్లో. ఆవిడ బస్సు యాత్ర చేసింది, తర్వాత ఎలక్షన్ ముందు బై బై బాయ్ అనే బై బై బాబు అనే స్లోగను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళింది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీలో శ్రేణుల్లో కానివ్వండి, అక్కడ ప్రజల్లో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయింది, వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లో కానివ్వండి షర్మిల గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ సారథ్యం నిజంగా ఏదైతే మన ప్రచారాల్లో ఉందో, షర్మిలా గారి కనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమితులై మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పెట్టిన బాణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వెళ్ళినప్పుడు ఆ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది చాలా ఆసక్తికరమైన అంశంగా ఉంటుంది. ఈ మధ్యలో తెలుగుదేశం జనసేన ఈ కూటమి కూడా బలంగా ప్రజల్లోకి వెళ్తున్న టైంలో షర్మిల గారు ఒక జలక్ ఇచ్చారు. ప్రత్యేకంగా లోకేష్ గారికి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం, చంద్రబాబు ఫ్యామిలీకి పంపించారు. బయట అంటే ఇది గతంలో ఎప్పుడు జరగలేదు. ఈ టైంలోనే ఆవిడ అక్కడ పంపడం అంటే ముందుగానే ఆవిడ రాబోయే భవిష్యత్తును ఊహించుకుని ముందుగానే ఈ కూటమికి తన యొక్క సంఘీభావాన్ని తెలియజేశారా, భవిష్యత్ రాజకీయాలను ఊహించుకునే ముందే తెలియజేశారంటాకి ఇప్పుడు వస్తున్న ఈ నిన్న ఇవాళ వస్తున్న ప్రచారం దానికి ఊతమిస్తుంది. అంటే మనం దాన్ని పాజిటివ్ గానే ఎందుకు చూసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ మనకు తెలంగాణలో కూడా షర్మిల ఒకటే మాట అనేవాళ్ళు, కేసీఆర్కి మంచి గిఫ్ట్ ఇస్తా అనేవాళ్ళు. అంటే దాన్ని అంటే మీకు నేను పోటీగా వస్తున్నాను అనేది సంకేతం అంటారా, లేకపోతే మీతో పాటు నేను కూడా జగన్ పైన ఒక యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను అనే సంకేతం అంటారా? రెండు అనుకోవచ్చు. ఏదైనా సరే దాన్ని అన్వయించుకోవచ్చు మనం. ఎందుకంటే ఆవిడ ఇంతవరకు బహిరంగ ఎక్కడ ప్రకటన చేయలేదు. ఏపీ రాజకీయాల్లో నేను పునఃప్రవేశిస్తున్నాను, మళ్ళీ నా రీ ఎంట్రీ ఉందనేది ఇంతవరకు ఆవిడ అధికారికంగా ప్రకటన చేయలేదు. ఆవిడ సంబంధించిన పార్టీ వర్గాల నుంచి కూడా ఇంతవరకు ఎటువంటి ఇండికేషన్ లేదు. సోషల్ మీడియాలో మన మీడియాలో చక్కర్లు కొడుతుంది, కానీ ఈ న్యూస్ ఇంతవరకు అధికారికంగా బలంగా రాలేదు. కానీ రాజకీయాల్లో ఏపీ రాజకీయాల్లో షర్మిల గారి రీఎంట్రీ అనేది ఖచ్చితంగా ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. చాలా ప్రభావం కూడా చూపించే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఏదైతే ఇప్పుడు మనం అనుకున్నాం బీజేపీతో కలిసి రావడానికి జనసేన సిద్ధపడే టైంలో తెలుగుదేశం ఆగట్టునుంటావా ఈగట్టునుంటావా అనే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉన్న టైంలో షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఏదైతే ఇండియా కూటమిలో తెలుగుదేశాన్ని చేర్చుకునే విధంగా మరి జనసేన తెలుగుదేశం ఒప్పించి మరి ఆ కూటమిలోకి వెళ్ళి ఈవిడ కూడా కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయండి. ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలంగాణ ఎన్నికల్లో జరిగింది ఏమిటి? బీఆర్ఎస్ ని ఎదుర్కోవడానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏమన్నారు, ఎవరు కూడా కమ్యూనిస్టులు కూడా ఆయన అన్నాడు, పోటీ చేయడానికి మీరు ఆసక్తి చూపించొద్దు, మనందరం కలిసి బీఆర్ఎస్ ని ఎదుర్కోవాలి, ఖచ్చితంగా ఓడించాలనే పిలుపు అక్కడ అన్ని పార్టీలు కూడా కలిసి వచ్చినాయి. ఈవెన్ కమ్యూనిస్టులు కూడా పోటీ నుంచి విరమించుకున్నారు, సిపిఐ తప్పితే. ఇక్కడ కూడా తెలుగుదేశం కూడా విరమించుకుంది. ఇక్కడ కూడా జనసేన ఫస్ట్ నుంచి ఇచ్చిన స్లోగన్ ఏంటి? వ్యతిరేక ఓటు చేయకూడదు, ఖచ్చితంగా మన అందరం కలిసి పనిచేయాలన్న జనసేన యొక్క సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించడంలో తప్పే ఉండదు. ఓకే, అంటే ఇక్కడ ఇంకొక అంశం అండి, టీడీపీ ఇక్కడ పోటీ నుంచి విరమించుకోవడానికి గల ముఖ్య కారణం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు జైల్లో ఉన్నారు, సరిగా ప్రచారం చేయలేమన్న కారణమా, లేకపోతే కాంగ్రెస్ కు ఓట్లు తగ్గుతాయి, ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటు దీనికి కూడా వెళ్ళిపోతుంది చీలిపోతుంది అన్న కారణమా? మీరు ఏమంటారు? అంటే అక్కడ లోకేష్ గారు దానికి వివరణ ఇచ్చాడు. ఆయన నాకు సమయం లేదు, నాన్నగారు జైల్లో ఉన్నారు, నాకు రాజకీయంగా జాతీయ స్థాయిలో నేను వివరణ కాకుండా మీ విశ్లేషణ ఏంటనేది నా ప్రశ్న. ఖచ్చితంగా అంటే తెలుగుదేశం పార్టీకి ఈ తెలంగాణలో ఉన్నంత స్ట్రాంగ్ క్యాడరు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక టైంలో లేదండి. నాయకత్వంలో కూడా తెలుగుదేశం క్యాడరు నాయకత్వంలో కూడా తెలంగాణలో మంచి నాయకత్వం ఉంది. కానీ మారుతున్న రాజకీయ పరిస్థితులను బట్టి కావాలనే తెలుగుదేశం పార్టీ డ్రాప్ అయినట్టే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎందుకంటే రేపు ఇంకా 3 నెలల్లో ఏపీ ఎలక్షన్స్ ఉండగా తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి అబాస్పాలయ్యే కన్నా, ఎందుకంటే ఇక్కడ ఎలాగో రిజల్ట్స్ రావు, ఇప్పుడు అంత టైం లేదు వాళ్ళకి, దానికి సంబంధించిన ఆ సామాపాన్ని దండోపాయాలను ఉపయోగించే ప్రయోగాలు చేయలేదు తెలంగాణలో. పోటీ చేసి అనవసరంగా అబాస్పాలయ్యి ఆ రిజల్ట్స్ కనుక వ్యతిరేకంగా వచ్చి మరీ దారుణమైన రిజల్ట్స్ కనుక వస్తే ఆ ప్రభావం ఏపీ మీద పడదు. కాబట్టి మనం మన ప్రయత్నం అంతా ఏపీలో ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఒక నిశ్చయంతో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ ప్రయోగం చేయదు తెలంగాణలో. దాని గురించి తెలంగాణలో పార్టీ పోటీ చేయలేదు, కానీ లేదా వేరే పార్టీకి మద్దతు ఇచ్చడం కోసం అనేది శ్రేణులకి ఖచ్చితంగా ఆ పార్టీ శ్రేణులు రేవంత్ రెడ్డిని వాళ్ళ సొంత మనిషిగా భావించారు. కాబట్టి తెలుగుదేశం మనం అనుకున్నా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు బయట ప్రకటన చేయకపోయినా తెలుగుదేశం శ్రేణులు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసాయి. దానికి ఉదాహరణే అక్కడ మన గాంధీ భవన్ లో తెలుగుదేశం జెండాలతో వెళ్ళిపోయారు అత్యుత్సాహంతో. కాబట్టి ఆ రకంగా జరిగింది. కానీ పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయం అయితే ఏపీలో ఆ ప్రభావం ఉండకూడదనే తీసుకుంది. ఇక్కడ రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసే దాంట్లో అటు బీజేపీ కనుక నేను సింగిల్ గా వెళ్తానుకుంటే కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం కూడా మనం ఉంటుంది. దానికి కాదు అనడానికి కూడా అవకాశం లేదు. షేక్ సైదా గారు నమస్తే అండి. నమస్కారం షేక్ సైదా గారు, మరి షర్మిల అనే బాణాన్ని మీరు ఏపీలో వదలబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ బాణం గురి ఎవరి వైపు అండి?
అర్చన గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారికి, అలాగే పెద్దలు వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారికి, సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు సాహెబ్ గారికి, జనసేన నాయకులు మనోహర్ గారికి, అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నామన్నా. నమస్తే. ఈ రోజు ఇందాక పెద్దలు రాజశేఖర్ గారు చెప్పినట్లుగా గత కొంతకాలంగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు, ఆమె పార్టీని విలీనం చేస్తున్నారు అనేది బాగా ప్రచారం అవుతున్న అంశమమ్మా. ఈ వారం రోజుల క్రితమే కాదు, వారం రోజుల నుంచే కాదు, తెలంగాణ ఎన్నికల ముందు నుంచి కూడా ఆమె పార్టీ విలీనం చేస్తారనేటువంటి ప్రచారం బాగా ఎత్తున జరిగింది. ఆమె స్వయంగా ఢిల్లీ వెళ్ళి ఆమె భర్త అనిల్ కుమార్ గారు, బ్రదర్ అనిల్ గారు, ఆమె వెళ్ళి మా అగ్రనాయకుల్ని మరి కలవడం, డికే శివ్ కుమార్ ద్వారా మల్లికార్జున ఖార్గే గారిని, సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని కలవడం ఇవన్నీ మనం చూసాం. మీ మీ యొక్క ఛానల్లో కూడా గతంలో డిబేట్ కూడా ఈ విషయం మీద జరిగింది. అవునండి. ఏం చెప్తున్నామంటేనమ్మా, ఏదైనా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఎవరు పార్టీలోకి వచ్చినా ఆహ్వానించడం అనేది పార్టీ యొక్క బాధ్యత, ఈ రాష్ట్ర నాయకత్వానికి బాధ్యత. అందుట్లో షర్మిల గారు మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. ఆమె మంచి పోరాట పట్టుదల కలిగినటువంటి నేత. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆమె పార్టీని ఏ విధంగా నడిపిందో ఈ రాష్ట్ర ప్రజానికం మొత్తం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అయితే ఈ రోజు ఈ బాణం ఎటు గురి పెడతామా ఏందో అనేది మీకు మేము చాలా స్పష్టంగా చెప్తాము. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీలో ఉంది. వాస్తవం కదా మరి. ఈ రోజు మా ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో, వైసీపీ పార్టీలో మా ఓట్ బ్యాంక్. తెలుగుదేశం దగ్గర ఏదో 2% 3% ఉందో తప్ప మిగతా 98%, 97% వాస్తవంగా మా ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, వైసీపీ పార్టీ దగ్గర. అందువల్ల మా ఓట్ బ్యాంక్ ని మరి తిరిగి తెచ్చుకోవాలంటే తెలంగాణలో లాగా మేము పోరాటం చేయాల్సిన అవసరం. అలాగే ఇక్కడ కర్ణాటకలో మేము కూడా భారీ ఎత్తున వ్యూహరచన చేసి మేము ఎన్నికలు వెళ్లాల్సిన అవసరం. అందులో భాగంగానే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చాలా స్పీడ్ గా మా నాయకుడు పెద్దలు ఖార్గే గారు, అలాగే రాహుల్ గాంధీ గారు రేపే 27వ తేదీన మరి సమావేశం అవుతా ఉన్నారు ఢిల్లీలో. ఈ రాష్ట్ర నుంచి కూడా మా నాయకులు బిడుగు రుద్రరాజు గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. ఆయనతో పాటు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ నలుగురు, అలాగే మరి సమన్వయ కమిటీ సభ్యులు ఉన్నటువంటి సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి గారు, కేవీపీ రామచంద్ర గారు, జేడీసీ. అంటే షేక్ సైదా గారు, షర్మిల మీ పార్టీ అంటే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం తథ్యం అంటారా? అలాగే జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా ఆయన అంటే ఎక్కడ వెనకడుగు వేయకుండా ఆయన జైలుకు వెళ్ళినా సరే తన పార్టీని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళారు, ఓటమి ఎదురైనా సరే. షర్మిల కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎంతో అండదండగా నిలిచారు. అయితే షర్మిల తన పార్టీని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు, జగన్మోహన్ రెడ్డి అంత బలంగా ముందుకు వెళ్ళలేకపోయారు. సో మరి షర్మిల ఎంతవరకు మీకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు? అసలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం అనేది తథ్యమని భావిస్తున్నారా? ఏమనుకుంటున్నారండి అసలు? అవునమ్మా, వాస్తవంగా షర్మిల గారు కాంట్ బట్ ఆమె కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనివార్యం. దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఆమె రాజకీయాల్లోకి రాజన్న బిడ్డగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఆమె బాగా ప్రయత్నం చేసింది. రాజకీయాల్లో ఆమె యొక్క ముద్రను వేయడం కోసంగా ఆమె చాలా బాగా ప్రయత్నం చేసింది. అయితే ఆమె ఎన్నుకున్నటువంటి మార్గం, ఎన్నుకున్నటువంటి రాష్ట్రం ఒక విఫల ప్రయోగం జరిగింది. తెలంగాణలో వెళ్ళడం ఆమె చేసినటువంటి పొరపాటు. ఆమె కనుక తెలంగాణ వెళ్లకుండా ఇక్కడే ఆంధ్రప్రదేశ్ లోనే ఉండి కాంగ్రెస్ తో కలిసి పనిచేసినట్లయితే ఈరోజు ఆమె ఆంధ్రప్రదేశ్ కి మరి ముఖ్యమంత్రి అయి ఉండేందుకు కూడా నేను వాస్తవంగా మాట్లాడుతాను. సరే, ఏది ఏమైనా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో రావడాన్ని మా పిసిసి అధ్యక్షులు బిడుగు రుద్రరాజు గారు కానివ్వండి, పెద్దలందరూ కూడా మరి స్వాగతిస్తా ఉన్నారు. ఆమెకి ఎందుకంటే విషయం మా అర్చన గారు మీకు చెప్తా ఉన్నా, ఈ రోజు ఇందిరాగాంధీ గారు ఒక మహిళ. ఆమె ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని రాజకీయాలు నడిపింది.
ఆమెకు జైలుకి పంపించిన మరి మొక్కం అనే ధైర్యంతో ఆ పార్టీని లాక్కున్నా మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె నిలబడి మళ్ళీ పార్టీని ప్రశ్నించుకుంది, గెలిపించింది. ఈ దేశ స్వామి, ఈ దేశ సమైక్యత ఎస్ అండి, షేక్ సైదా గారు, మీరు ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడారు. అలాగే షర్మిల కూడా ఆమె పట్టుదలలో ఎంత శ్రద్ధగా ముందుకు వెళ్లే విషయంలో ఎవరూ దాన్ని శంకించాల్సిన పని లేదు. కానీ మరి ఇంతకీ కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల గారు వచ్చిన తర్వాత మీ పోటీ ప్రధానంగా, అంటే ఇప్పుడు మనకు ప్రధానంగా రెండే, ఇప్పుడు జనసేన టీడీపీ కూటమి, అంటే బీజేపీ కలిసి వస్తున్నారు, అది పక్కన పెడదాం. వైఎస్ఆర్సీపీ వర్సెస్ జనసేన టీడీపీ కూటమిగానే ఉంది. మరి కాంగ్రెస్ వస్తే ఇది త్రిముఖ పోటీయా, ద్విముఖ పోటీయా? మరి మీరు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాజశేఖర్ గారు అన్నట్టుగా టీడీపీకి, జనసేన పార్టీకి, బీజేపీ పక్కకి వైదొలిగితే టీడీపీ జనసేనకి ఎంతవరకు మీరు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి? స్ట్రేట్ గా చెప్పండి. ఒకటి ఇక్కడ దేశవ్యాప్తంగా ఇండియా కూటమి ఉంది. 28 పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయ్యాయి. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు 3 కూడా బీజేపీకి బాబు అంటే, బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, ఈ 3 పార్టీలు కూడా ఈ రోజు బీజేపీతో అంటకాగుతున్నాయి. అయితే ఇక్కడున్న పరిస్థితుల్లో ఈ 3 పార్టీలు ఉన్నా కానీ మరి ఎవరితోటి బీజేపీతో జత కట్టడం అర్థం కాని పరిస్థితి. మొన్న కూడా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు యోగం ముగింపు సభలో. ఏం మాట్లాడారు? ఈ పార్టీ కనుక బీజేపీ మోడీ గారు ఆలోచన చేయాలా, మాతో కలిసి పనిచేయాలా అని చెప్పి ఆయన అడిగాడు. మరి బీజేపీ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పటికి కూడా అర్థం కానిటువంటి విషయం. మరి పురంధరేశ్వరేమో మన ఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఆఫ్ ద రికార్డ్ ఆమె తెలుగుదేశంతో కలిసి పనిచేస్తా ఉన్నట్టుగా మాట్లాడినట్టుగా మాకు తెలుస్తా ఉంది. మరి బీజేపీ తోటి జనసేననేమో ఈయన జగన్మోహన్ రెడ్డి గారేమో ఆయన ప్రయత్నాలు, ఆయన విజయసాయి రెడ్డి గారి ద్వారానో ఇంకొక ద్వారానో ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మేము 3వ ఫ్రంట్ గా మరి పోటీ చేస్తున్న పరిస్థితి మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. ఎవరు వచ్చినా ఇండియా కూటమిలో మోడీ ఈ దేశం నుంచి పాల్గొనడం కోసంగా, ఈ యొక్క ముఖ్య బీజేపీని చేయడం కోసంగా మేమందరం మాత్రం కలిసికట్టుగా పనిచేస్తాం. ఏ విధంగా మేము కర్ణాటకలో అలాగే తెలంగాణలో విజయం సాధించాము, రానున్న రోజుల్లో మేము వాస్తవం చెప్తా ఉన్నా, రేపు 2024 ఏప్రిల్ జరిగినటువంటి ఎన్నికల్లో మేము కింది దాటమా లేదా కింగ్ మేకర్ కావటమా అనేది మాత్రం ఏదో ఒకటి జరిగేది మాత్రం వాస్తవం. ఎందుకంటే అన్నిమైనటువంటి మార్పులు జరగబోతా ఉన్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చర్యల మూలంగా, అసమర్థత రాజకీయ విధానాల మూలంగా ఈ రోజు వైసీపీలో లుకలుకలు పెట్టారు. అన్ని జిల్లాల్లో కూడా మరి ఒక అభద్రత తగిలిపోతా ఉన్నారు. ఎవరు పార్టీలో ఉంటారో, ఎవరు పార్టీలో ఉంటారో తెలియనటువంటి అయోమయ పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక మంది శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మా నాయకులు ఉన్నారు. 40 మంది శాసనసభ్యులు. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. మరి మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి. షేక్ సైదా గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. వేణుగోపాల్ గారు, మరి ఇప్పుడు కాంగ్రెస్లో ఏపీ కాంగ్రెస్కు వచ్చేసరికి షర్మిల తన పార్టీని విలీనం చేస్తారు. ఏదేమైనా షర్మిలను ముందుగా పెట్టుకొని కాంగ్రెస్ ఏపీలో ముందుకు వెళ్లాలని చూస్తోంది. ఇప్పటికే ఏపీలో కూడా కాంగ్రెస్కు సంబంధించి డోర్స్ ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఎంత అవునన్నా కాదన్నా చాలా గట్టి బలమైన కేడర్ ఉంది. కానీ ఇన్నాళ్ళు తెలంగాణను సపరేట్ చేయడం, రాష్ట్ర విభజన చేయడం ద్వారా అక్కడ ప్రజల ఆగ్రహానికి గురైన ఏపీలో ప్రజల ఆగ్రహం కూడా చాలా వరకు చల్లారిపోయిందన్న ఈ నేపథ్యంలో షర్మిల ముందుకు వస్తే కేడర్ అంతా కాంగ్రెస్ కేడర్ అంతా వైఎస్ఆర్సీపీలో ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్కువగా కేడర్ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఇది గట్టి బాణమే, మీకు ఎదురు దెబ్బ అయితే తగలక మానదు షర్మిల రూపంలో వైఎస్ఆర్సీపీకి అన్న చర్చ అయితే నడుస్తోందండి, కాదంటారా? అర్చన గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి అందరికీ నా నమస్కారం. ఐ న్యూస్ ప్రేక్షకులకు కూడా నా నమస్కారం. అర్చన గారు, ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతకడానికి 10 సంవత్సరాలు పట్టింది. అంటే వాళ్ళకి తెలంగాణకి రాష్ట్ర విభజన జరిగేటప్పుడు మన ప్రమేయం లేకుండా మన మేధావులు కానీ, అదే విధంగా మన రాజకీయ నాయకులు కానీ, అదే విధంగా ప్రజలు కానీ అభిప్రాయం తీసుకోకుండా రాష్ట్ర విభజన చేసే తెలంగాణకి న్యాయం చేశారు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు. అలాంటి తెలంగాణలోనే 10 సంవత్సరాలు అయింది బతకడానికి కాంగ్రెస్ పార్టీకి.
అలాంటి మన రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికి బట్ట కట్టడం అనేది ఉండదు. ఎందుకంటే ఈరోజు షర్మిలా గారిని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో వదిలిన బాణం అని చెప్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనకు చేసిన అన్యాయానికి, అదే విధంగా రాజశేఖర రెడ్డి గారు 1-2 సార్లు ఆ పార్టీ రావడానికి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో కానీ అదే విధంగా కేంద్రంలో కానీ 2 చోట్ల రావడానికి ముఖ్య పాత్ర వహించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, రాష్ట్ర విభజన ఏ విధంగా అన్యాయంగా అక్రమంగా చేశారు, వీటన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రజలు ఈ రోజు షర్మిలాను మారిస్తానో లేదా ఇంకొకరు మారిస్తానో లేదా మీకు న్యాయం చేస్తామని చెప్పి అంటే ఈ రోజు 1% కూడా లేని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పర్సంటేజ్ ఈ రోజు రేపు షర్మిలా గారు వస్తే 1%, 2% చేయించామో గానీ లేదా తెలుగుదేశం సపోర్ట్ చేయొచ్చో, లేకపోతే ఇంకొకటి కూడా ఉంది, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, లేదా బీజేపీ రాకపోతే తెలుగుదేశం జనసేన కమ్యూనిస్టులు కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి రాబోతున్నాయి అని చెప్పి మేము చెప్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పాలన కన్నా ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ రోజు ప్రజాస్వామ్యంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని విపరీతంగా ఈ రోజు న్యాయం చేశాడు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని రాజకీయ పార్టీలు వచ్చినా, అన్ని మీడియా ఛానల్ ఒకటైనా, అదే విధంగా వ్యూహకర్తలు అందరూ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఈరోజు షర్మిలా గారు వచ్చినా, లేకపోతే సోనియా గారిని ఇంకెవరన్నా ప్రిపేర్ చేసి పంపించినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బలము, అదే విధంగా బలగము అంతా రాష్ట్ర ప్రజలు భగవంతుడు. అందుకే ఆయన చెప్తున్నాడు ప్రతిసారి, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, నా వల్ల మీకు ఏదైనా న్యాయం జరుగుతుంటే, నా వల్ల మీరు లబ్ధి చెందుంటే నాకు ఓటేయండి, లేదంటే మీరు నాకు ఓటేయండి. గత 5 సంవత్సరాల పరిపాలన చూడండి, ఈ 5 సంవత్సరాల పరిపాలన చూడండి, మా వల్ల మీరు ఎంత లబ్ధి పొందరో మీరు క్యాల్కులేట్ చేసుకుని నాకు ఓటేయండి అని అడుగుతున్నాడే కానీ ఈసారి నాకు ఒక అవకాశం ఏంటి, లేదు ఇంకోసారి వస్తే చేస్తాను, ఇప్పుడు చేయలేకపోయినాను, ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు పోవడం లేదు. ఈ రోజు ఏదైతే షర్మిలా గారు కూడా ఆలోచించాలి. రాజకీయ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఎందుకు ఫెయిల్ అయినారు, మనము ఏ విధంగా ఒక అడుగు ముందుకేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అమ్మ వద్దు, నీకు ఫ్యామిలీ హ్యాపీగా ఫ్యామిలీతో ఉండి మనకు రాజకీయాలు వద్దంటే ఆమె విభేదించి పార్టీ పెట్టుకోవడం జరిగింది. అది 1-2-3 సార్లు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు వద్దు, ఎందుకు హ్యాపీగా ఉండండి అన్నారు. ఏం మహిళలు చేయలేరనా? శక్తియుక్తులు ఆవిడలో లేవనా? షర్మిల గారిలో లేవనా? మహిళలు చేయలేదని కాదు అర్చన గారు, మహిళలు అన్నింటిలో రేపు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, అదే విధంగా తమిళనాడులో చూసాము, అదే విధంగా ఉత్తరప్రదేశ్ లో చూసాము. జగన్మోహన్ రెడ్డి గారు వద్దని ఎందుకు చెప్పారండి? మరి ఆయన జైల్లో ఉన్నప్పుడు అప్పుడు గుర్తు రాలేదు ఆయనకి ఆమె మహిళ ఎందుకు అలా మొత్తం పాదయాత్ర చేయించడం అని? ఆ రోజు విధి లేని పరిస్థితిలో వచ్చారు. వాళ్ళ రాజకీయాలు వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఎవరు కానీ మహిళలు రాజకీయాల్లోకి వచ్చేది లేదు. విధి లేకుండా అమ్మని చెల్లిని పెట్టాల్సి వచ్చింది. ఈ రోజు అంత ఇబ్బందులు పడి ఇప్పుడు మొన్న చూసాం తెలంగాణలో ఏ విధంగా పార్టీని కాంగ్రెస్ పార్టీతో ఏదో ఒక కమిట్మెంట్ కోసం తిరిగి లాస్ట్ కి ఏం చేశారు, ఆ పార్టీ ఎన్నికలు కూడా పోలేక ఆమె ఓన్ మీడియా ముందు బాధపడుతూ ఏడుస్తూ ఈ మానసిక ఇబ్బంది వద్దు, ప్రశాంతంగా ఉందాము. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయాలకు రాకుండా అంటే వేరే పార్టీ షర్మిల వేరే పార్టీ పెట్టకుండా వైఎస్ఆర్సీపీలోనే ఆమెకు ఒక ప్రముఖ స్థానాన్ని ఇస్తే అసలు ఆవిడ వేరే పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందండి? అంత కష్టపడాల్సిన పనే ఉంది. షర్మిలా గారు అది కొన్ని మీడియా ఛానల్ షర్మిలా గారు రాజ్యసభ అడిగారు, రాజ్యసభ ఇలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విభేదించిపోయారు, లేదా ఇంట్లో ప్రాపర్టీ ఏదో చెప్తారు. అవన్నీ మనకు తెలిసినవి కాదు. మనకు తెలిసింది ఏమి, మీడియా రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ మనకి తెలిసిన విషయం ఏమి, జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో పార్టీ పెట్టడానికి మనం ఒక రాష్ట్రానికి న్యాయం జరుగుతాం కానీ ఇంకో రాష్ట్రానికి న్యాయం చేయలేము. మనం ఈ ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేసే చాలు, తెలంగాణలో వచ్చే ప్రాబ్లమ్స్ కన్నీ మనము రియాక్ట్ కాలేకపోతాము, ఖచ్చితంగా మన ఆంధ్ర పక్కనే నిలబడాలని చెప్పి మనకు మీడియాలో వచ్చిన సమాచారం. అదే విధంగా మా నాయక్ ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ ఏదైతే రాజకీయ మా పార్టీ పెద్దలు చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మేము మాట్లాడుతున్నాం కానీ ఏదో ఆమె రాజ్యసభ అడిగిందనో లేదంటే ఇలాంటివన్నీ మీడియాలో వచ్చిన దీనికంతా సమాధానం చెప్పేదానికి మా దగ్గర సరైన ఇన్ఫర్మేషన్ లేదు. రచన గారు మేము చెప్పడం ఎవరంటే షర్మిలా గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా ఆ కాంగ్రెస్ పార్టీ మార్చిలో ఉంది.
ఆ మార్చిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా దాన్ని బతికించలేదని చెప్తున్నాం మీ ద్వారా. ఓకే, రైట్ అండి. నమస్తే అండి ఎస్పీ సాహెబ్ గారు. నమస్తే అండి. సాహెబ్ గారు, ఇప్పుడు ఎవరిపై బాణంగురి అంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరితే అది వైఎస్ఆర్సీపీకి అని అందరూ భావిస్తున్న ఈ తరుణంలో ఇంకొక వైపు చూసుకుంటే షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపారు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి. దాన్ని కూడా అందరూ సానుకూలంగా అంటే టీడీపీకి సానుకూలంగానే చూస్తున్నారు. కానీ అలా ఆయన ఎందుకు అనుకోవాలి? ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అది వైఎస్ఆర్సీపీకి కాకుండా టీడీపీలోనే ఓట్లకు చీలుకొచ్చే అవకాశాలు లేకపోలేదంటారా? ఆవిడ రాకని మీరు స్వాగతిస్తున్నారా? అంటే మీకు పోటీ కాదనుకుంటున్నారా? అది వైఎస్ఆర్సీపీకి నష్టం అనుకుంటున్నారా, మీకు లాభం అనుకుంటున్నారా? మేడం, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ఐన్యూస్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. నమస్తే అండి. ఫస్ట్ రాజశేఖర్ గారు ఒక మంచి అనలైటికల్ అనాలిసిస్ చేశారు, బాగుందండి మీది. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే, ఇప్పుడు షర్మిల గారు మనం చూసాం, ఆపదలో తన అన్న ఉన్నప్పుడు మరి కాలికి బలపం కట్టుకొని 3000 కిలోమీటర్ల పైచిలకు ఒక మహిళ తిరిగిందంటే మామూలు విషయం కాదు. ఈ సందర్భంగా నేను ఒక అంశం కూడా గుర్తు చేయాలి. వైకాపా వాళ్ళ మీద కొంతమంది ఆ రోజు సోషల్ మీడియాలో షర్మిల గారి మీద ఒక ఇష్యూ జరిగినప్పుడు మా అధినేత తప్పు, ఒక ఆడపిల్ల తన అన్న కోసం తిరుగుతుంది, మన తోబుట్టు అని అన్నమాట నేను గుర్తు చేస్తున్నానండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక ఇష్యూ జరిగినప్పుడు అట్లా ప్రచారం చేయొద్దు అన్నారు. దాని తర్వాత షర్మిల గారు కూడా నేను అన్న వదిలినటువంటి బాణాన్ని అని చెప్పి ఒక పక్కన షర్మిల గారు తిరుగుతూ, ఇంకొక పక్క తన తల్లి, ఇంకొక పక్కన భారతి గారు కూడా మా పాదయాత్ర చేశారు. ప్రధానంగా ఏంటంటే తన అన్న కోసం పరితపించింది ఒక విధంగా. అన్న జైల్లో ఉన్నాడు, పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. ఒకానొక సందర్భంలో పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా షర్మిల గారే మా నాయకురాలని ఫీల్ అయిపోయారు. చాలా సందర్భాల్లో చూసాం. మీరు ఆమె ఇచ్చాపురం దగ్గరికి వెళ్ళేతలకి చాలా మంది నేతలు ఆమె చుట్టూ గుమికూడారు ఒక విధంగా. అంటే నేనేమంటానంటే ఆమె సంకల్పాన్ని అందరూ అభినందించాల్సిందే. తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావటం, మెల్లమెల్లగా తన చెల్లిని తన తల్లిని దూరం చేసుకున్నారు. ఇది విచిత్రమైనటువంటి సమస్య అండి. ఆమె పక్కకెళ్ళిపోయి మరి వైఎస్ఆర్ టీపీలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకున్నారు. సో దీంట్లోనే కీలకమైందంటే నేను అక్కడి నుంచే పోటీ చేస్తున్నాను, నేను ఇక్కడ కోడల్ని అని చెప్పి చాలా సార్లు ప్రచారం చేశారు. ఒకనొక సందర్భంలో ఏంటంటే ఆమె దూకుడుగా పోలీస్ అధికారుల మీద కూడా చెంప మీద కొట్టారు. ఇవన్నీ చూసాం. అదే విధంగా వాళ్ళ తల్లి గారు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులను నెట్టేయటం, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే అరే రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీలో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఒక పట్టుదలతో, ఒక విధంగా చెప్పాలంటే ఎఫెక్షన్ తో రాజకీయం చేస్తుందని చాలా మంది విశ్లేషకులు అన్నారు. కానీ అక్కడ రాజకీయం ఏంటంటే ఒకనొక సందర్భంలో ప్రచారం జరిగింది, ఇంకేముంది కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది ఆ పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి ప్రచారం. మరి ఢిల్లీ పెద్దలు కూడా పిలిచారు, వాళ్ళతో మాట్లాడారు. మరి అదే విధంగా కర్ణాటకలో ఉన్నటువంటి పెద్దలతో కూడా మంత్రాలు జరిగినాయి. మరి అక్కడ ఎందుకో ఫెయిల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి అన్న వదిలిన బాణం ఈ రోజు మరి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఆటంకమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందాక సైదా గారు కూడా చెప్పుకుంటూ వచ్చారు, 98% వాళ్ళ యొక్క ఓట్ బ్యాంకు అక్కడే ఉంది, కాంగ్రెస్ ఓట్ బ్యాంకు. ఇది ఖచ్చితంగా నమ్మాల్సినటువంటిది. 2% పార్టీలో ఉండొచ్చు బహుశా. సో ఇటువంటి సందర్భంలో ఏంటంటే ఆమె ఖచ్చితంగా ఈ రోజు ఏంటంటే గిడుగు రుద్రరాజు గారు కూడా. కానీ ఒకటండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడితే, మీకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ కానీ బలపడితే దానికి తిరిగి వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నది, ఇప్పుడు ఎవరైనా బయటకు వచ్చారు అంటే వాళ్ళు అటా ఇటా అనుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఎందుకంటే గట్టిగా ఉన్న వాళ్ళు ఎప్పుడు అది ఎలా ఉన్న పార్టీ దానిలోంచి వీడిపోయి రారు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఇప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చే వాళ్ళని చూసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అంటే టీడీపీ ఓటును కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశం ఉంటే మరి మీ కూటమికి నష్టం చేకూర్చే అవకాశాలు లేవంటారా? ఇక్కడ ప్రధానంగా రాజకీయాల్లో ఉండేది ఎలా ఉండేదంటే అండి, ఒక అధికారంలో ఉన్న పార్టీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి కంపేర్ చేసేటప్పుడు అధికార పక్షానికి వ్యతిరేకత ఉండిద్ది, ప్రతిపక్షానికి వ్యతిరేకత ఉండదు, తక్కువ ఉండిద్ది, తక్కువ ఉండిద్ది. మాది 40% మా ఓటు బ్యాంక్ ఉంది. అదేవిధంగా జనసేన వాళ్ళు కూడా మాతో కలిసి ప్రయాణం చేయటం వల్ల దాదాపు 39 నియోజకవర్గాల్లో మేము కొన్ని ఓడిపోయిన మాట వాస్తవం. ఇది వాళ్ళొకటి ఓటు ఇష్యూస్ లో క్లియర్ గా తెలిసింది. ఇప్పుడు వీటిలో ఆ 39 నియోజకవర్గాలతో పాటు ఇంకొక 70 నియోజకవర్గాలు బలోపేతమైనవి. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే
వైకాపా పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సీనియర్ నాయకులందరూ కూడా వాళ్ళు కొంత మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక భావంతో ఉండాలి. ఇది నా వాస్తవం. నేను ఎందుకు చెబుతున్నానంటే చాలా అంశాలు మీరు చూడండి. రేపల దగ్గర కానీ, అదేవిధంగా రేపల దగ్గర ఆయన సీనియర్ మోపిదేవి గారు మరి ఆ వర్గం ఈ రోజు గొడవ చేస్తున్నారు. అట్లానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ఒక 13 మంది సీనియర్ నాయకులు మరి వైకాపా పార్టీలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మీరు నెల్లూరులో చూడొచ్చు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వారు, వాళ్ళ వర్గాలని. రాజకీయాల్లో ఏంటంటే ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే దాంట్లో ఒక కంప్రెషన్ బిగినైద్దండి. వైకాపా పార్టీలో 82 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను నేను మారుస్తున్నాను అంటే 82 చోట్ల వీళ్ళు గెలవట్లేదని ఒప్పుకోవాల్సిందే. రెండో అంశం, మీరు క్యాడర్ 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 అంటున్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రధాన అంశం ఏంటంటే మీరు చూడండి, వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చి 57 నెలలు ఈ రోజుకి. ఎక్కడ పట్టినా గానీ మహిళల మిస్సింగ్ పెరిగిపోయింది, రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, మరి కౌలు రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలసిపోతున్నారు. పైపెచ్చు జాబ్ క్యాలెండర్ అని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ వచ్చారు. ఉద్యోగం కావాలని అడిగితే మీరు చికెన్ మార్క్ పెట్టుకోండి, మటన్ మార్క్ పెట్టుకోండి అంటే కరెక్ట్ కాదు. రాజశేఖర్ గారి పాలన మరిపించే విధంగా జగన్ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారు. ఎక్కడండి ఇక్కడ మేడం మీరు ఒకటి ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఆయన పరిపాలించిన తీరు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న తీరు కంపేర్ చేసి వాళ్ళ కార్యకర్తలే పోస్టులు పెడుతున్నారు. ఈ రోజు ఒక్కసారి ఛాన్స్ అన్నావన్నా, అనవసరంగా ఒక్కసారి ఛాన్స్ వేసావు. ఈ రోజు ఆడుకున్నావు ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రామ్ పెట్టావు. నువ్వు ఆడుకుంటుంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువతతో ఆడుకున్నావన్నా, ఇంకేం ఆడుకుంటావు చాలే అంటున్నారండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్, వాళ్ళు ఇష్టం వచ్చిన పోస్టులు పెడుతూ ఉన్నారు. నేనేమంటానంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి మరి ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు దాదాపు 714 హామీలు ఇచ్చాడండి ఆయన పాదయాత్రలో. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు నేను నవరత్నాలకే కట్టుబడి ఉంటాను, ఈ నవరత్నాలే అసలు అన్ని అవసరాలు తీరుస్తాయి అని చెప్పి పేద వర్గాల వారికి చెప్పడానికి చేశాడు. కానీ ఇక్కడ ఈ నవరత్నాలలో నేను ఈ ఓపెన్ డిబేట్ గా ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ నవరత్నాల్లో ఎక్కడైనా కానీ 100% పథకాలు అమలు చేశారా? ఎస్, డిస్కషన్ కొద్దాం, ఒకరోజు పెట్టండి దీని మీద. నేను ఎందుకంటానంటే ఇప్పుడు సామాజిక సాధికారిక యాత్ర అని పెడుతున్నారండి. ఎక్కడ సామాజిక యాత్ర అండి? ఎస్సీలకు వచ్చేటువంటి 27 పథకాలు పక్కన నెట్టేశారు, బీసీలకు వచ్చేటువంటి 64 పథకాలు పక్కన నెట్టేశారు, అదేవిధంగా మైనారిటీలకు వచ్చేటువంటి 11 పథకాలు పక్కన నెట్టేశారు. ఒక విచిత్రమైన సంఘటన చెబుతానండి. వైకాపా పార్టీలో మంత్రికేమో 10th క్లాస్ అవసరం లేదు, కానీ మైనారిటీ పిల్లలకి మీరు ఆర్గ్యుమెంట్ రావద్దు. తర్వాత ఛాన్స్ నేను చెప్పేది మిత్రమా, నువ్వు ఆగు మిత్రమా, నేను అయిపోయిన తర్వాత చెప్పండి, చెప్పండి మిత్రమా. నేను సామాజిక అంశం మీద మాట్లాడుతున్నా, మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ అండి, ఇది అనలిటికల్ సబ్జెక్టు. ఇది నువ్వు ఒప్పుకునేదండి ఓపెన్ డిబేట్ లో నేను చెప్తా. దీని మీద ప్రత్యేకమైన డిబేట్ పెట్టుకోవాలని అవును సాహెబ్ గారు, ఖచ్చితంగానే సాహెబ్ గారు వేణుగోపాల్ గారు ప్లీజ్ వెయిట్ మేడం. నేను అంటున్నాను డిబేట్ లోకి వచ్చినప్పుడు అన్ని అంశాలు సృష్టించుకుంటూ వెళ్తాం. మీ అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి. నేను ఏం మాట్లాడలేదు షర్మిల గారి గురించి, పార్టీ గారి గురించి సాహెబ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. సాహెబ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తామండి. వేణుగోపాల్ గారు సాహెబ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఆగండి. మనతో జనసేన నాయకుడు మనోహర్ గారు ఉన్నారు. మనోహర్ గారు మాట్లాడుతున్నారు. మనోహర్ గారు నమస్తే అండి. చెప్పండి మనోహర్ గారు, మీరు ఇప్పుడు ఎవరిదో చెప్తామన్నారు. నమస్తే అండి. ముందుగా మీకు నాతో ప్యానల్ సభ్యులకి అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులకి శుభ సాయంత్రం అండి. సో మనకు టాపిక్ ఏంటంటే బేసిక్ గా ఈ వైసీపీ నాయకులు వస్తున్న టాపిక్ డైవర్స్ ఉంటుంది. సో పక్కన పెడితే బేసిక్ గా మన టాపిక్ ఏంటంటే వైఎస్ షర్మిల.
షర్మిల అండి, వై షర్మిల షర్మిల? కాంగ్రెస్ లోకి వస్తే మరి ఇది అంటే ఎవరి పైకి వదిలిన బాణంగా అనుకోవచ్చు. మరి అన్న వదిలిన బాణం షర్మిల అంటూ వచ్చారు. మొత్తంగా ఆయన కష్టాలు ఉన్నప్పుడు పార్టీని అలా గట్టిగా నిలపగలిగారు, ప్రజలందరూ మన్ననలు పొందగలిగారు, అభిమానాన్ని చూరగొన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే ఏపీలో షర్మిల ద్వారా వైఎస్ ఫ్యామిలీ నుంచే మరొకసారి ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందరూ దానికి సానుకూలంగా ఉన్నారు. అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీ త్రూ వస్తే ఏపీలో ఎవరికి నష్టం? షర్మిల అనే బాణం ఎవరికి గుచ్చుకోబోతోంది? వైఎస్ఆర్సీపీకా, టీడీపీ, జనసేన కూటమికా, ఏంటి? షర్మిల బాణం ఎవరు గుచ్చుకుంటుంది అంటే జగన్మోహన్ రెడ్డికే గుచ్చుకుంటుంది, దాంట్లో నో డౌట్. అంటే మరి మీరు అలాగే చెప్తారు కదండి, మీరైతే ఎందుకంటే మీకు Okay. ఎగనెస్ట్ పార్టీ కాబట్టి ఆ పార్టీ ఆ ప్రత్యర్థి పార్టీకి మీరు చెప్తారు, మీకైతే ఎందుకు కాదు? బట్ లెట్ బి ప్రాక్టికల్, బి ఏ ప్రాక్టికల్. ఎస్. ఇప్పుడు బాగా బలంగా తెలంగాణలో పోయింది వైసీపీ కానీ, లేకపోతే ఈ రోజు తెలంగాణలో ఉన్న వైఎస్ఆర్టీపీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వైఎస్ఆర్సీపీ రెండు కూడా కానీ కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీలు. ఇంతకుముందు మన మిత్రులు వేణుగోపాల్ మాట్లాడుతూ చేసిన రాజకీయాలు వైఎస్ఆర్సీపీ కుటుంబమే చేస్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వచ్చింది, అక్కడి నుంచి మహిళలు లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాలు చేయాలని ఎక్కడ నినాదం లేదు. ఫస్ట్ పాయింట్ అది గుర్తు పెట్టుకోవాలి వేణుగోపాల్ గారు. రెండో పాయింట్, 3700 కిలోమీటర్లు నడిచిన షర్మిలక కిలోమీటర్కి ఎంత తీసుకొని తెలియదు కానీ ఉమ్మడి గబ్బుగా అమ్మిపోయింది ఏడా మన తెలంగాణలో. అంత కష్టపడి పనిచేసి ఎంతో కొంతమంది యువతని ప్రభావితం చేసి వాళ్ళందరినీ నట్టేడు ముంచేసి తెలంగాణ వెళ్ళిపోయింది. ఇంకా ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. ఫస్ట్ పాయింట్ అంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రస్థానం ఏంటో కూడా ఆలోచించుకోండి. అంటే 4.5 సంవత్సరంగా జగన్మోహన్ రెడ్డిని ప్రజా కంటకుడు ఒక వాలంటీర్ వ్యవస్థను రెడీ చేస్తే ఈ రోజు వాలంటీర్ వ్యవస్థే ఏ వ్యవస్థ అయితే మాకున్నారన్నారో వాళ్ళే ఈ రోజు మీద రోడ్డు మీద వచ్చి కూర్చున్నారు. అంటే నువ్వు ప్రాణంగా నా వాలంటీర్లే నా కార్యకర్తలు ఏదేదో భజన కాక భజన చేసిన వాళ్ళే ఈ రోజు రోడ్డు మీద కూర్చున్నారు. ఇంకా నీ చెల్లి, నువ్వు ఎప్పుడో 4.5 సంవత్సరాలు చేసిన చెల్లి నీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? నీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? 3000 కిలోమీటర్లు నడిచి కిలోమీటర్కి ఎంత తీసుకుందో ప్యాకేజ్ తెలియదు. అలాంటి ఆవిడ ఆంధ్రాలో వచ్చి ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే, అది ప్రజలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. ఏ విధంగా కాంగ్రెస్ ఈ రోజు ఒక కాంగ్రెస్ నా ఓటు ఏంటి ఒక ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి వస్తుందని ముందుగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇంత ముందు మిత్రులు ఎవరో చెప్పారు, నేను లేట్ గా చేయను కాబట్టి తెలియదు. అంటే ఈ రోజు విభజించిన తర్వాత నష్టపోయింది ఏదైనా ఉన్నా అంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అంత ఆంధ్రప్రదేశ్ నమ్మచ్చు. ఏ విధంగా కాంగ్రెస్ వాళ్ళు కనీసం కాంగ్రెస్ అనే ఓడ్ అనేది మైండ్ లో లేదు. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఒక చెప్పండి, ఎక్కడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఒక పేరు చెప్పండి. ఏమండి మీరు అన్నట్టు మనోహర్ గారు, కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందో అది ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఏవైనా కావచ్చు, ఇటువంటివన్నీ హామీల పట్ల కొంతమంది ఆకర్షితులు అవుతున్నారు అన్నది ఖచ్చితంగా అతిశయోక్తి అయితే కాదండి. ఏపీలో కూడా కాంగ్రెస్ గురించిన చర్చ అయితే నడుస్తోంది. మరి ఇవన్నీ ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం బెంగళూరు కర్ణాటక సినారియోని తెలంగాణ సినారియో ఇక్కడ పోల్చుకోవద్దండి. ఫస్ట్ పాయింట్, ఎందుకంటే బెంగళూరు వెల్ డెవలప్డ్ సిటీ. అక్కడ ఏది చేసినా సరే కాంగ్రెస్ హయాంలో కొంత జరిగింటుంది, బీజేపీ హయాంలో కొంత జరిగింటుంది. దాని తర్వాత మోడీ గారి నిర్ణయాల వల్ల ఏంటంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కమింగ్ టు తెలంగాణ తీసుకున్నట్టయితే 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ అనేది డెవలప్ చేసిందంటే ఓన్లీ హైదరాబాద్, సికింద్రాబాద్. నేను ఎందుకంటే ఒక 14 రోజులు తెలంగాణలో మా జనసేన పార్టీ తరఫున 7 రోజులు చేస్తే అక్కడ నేను ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళా. బంగారు తెలంగాణ కాదు కానీ బంగారు కాదు, రోడ్లు లేని తెలంగాణ. ఆ మెదక్ జిల్లా వెళ్ళినా, ఓకే, షణ్మూర్ వెళ్ళినా. అంటే 10 సంవత్సరాలు ఉన్నా సరే ఎటువంటి పరిస్థితులు పట్టించుకుంది ఏంటంటే హైదరాబాద్, సికింద్రాబాద్ అదే పట్టించుకున్నారు కానీ రూరల్ మొత్తం మర్చిపోయినారు. కాబట్టి వాళ్ళకు ప్రజలకి ఆడ బీజేపీ స్ట్రాంగ్ అంత లేదు కాబట్టి కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంది, కాంగ్రెస్ వచ్చింది. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఆ కాంగ్రెస్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుంది అనుకోవడం చాలా తప్పు, చాలా చాలా రాంగ్. ఈ రోజు అంత వద్దండి, ఎక్కడా వద్దు. చంద్రగిరి నియోజకవర్గం తీసుకుందాం, అంటే బీజేపీ టీడీపీతో కలిసారు కాబట్టి. ఒక నిమిషం అండి మనోహర్ గారు, మీరు టీడీపీతో కలిసి ముందుకు వెళ్దామని చాలా గట్టి నిర్ణయంతో ఉన్నారు. బీజేపీ మీతో కలిసి వచ్చినా రాకపోయినా బీజేపీ గారిని పక్కకి తప్పుకొని మేమే సొంతంగా పోటీ చేస్తాం, మాకు కూటమిలో వద్దు అనుకుంటే అప్పుడు కాంగ్రెస్తో మీరు చేరే అవకాశాలు ఉన్నాయని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. కాదంటారా? మరి మీరైతే మీ జనసేన పార్టీ తరఫు నుంచి కాంగ్రెస్తో కలిసి వెళ్ళడానికి నిరాసక్తంగా ఉంటారా?
ఒకటండి, ఆ పొత్తుల విషయం అనేది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తారు. ఫస్ట్ పాయింట్. కమింగ్ టు సెకండ్ పాయింట్, కాంగ్రెస్ తో రావడం వల్ల టీడీపీ జనసేనకి కనీసం 1% అనే హెల్ప్ అవుతుందా? 1% అనే హెల్ప్ అవుతుందా? వైఎస్ఆర్సీపీలో ఉన్న అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న అసంతృప్తులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు టీడీపీలోకి వెళ్ళలేరు, జనసేనలోకి వెళ్ళలేరు కాబట్టి కాంగ్రెస్ లోకి వెళ్ళడం వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నది కూడా ఒక వాస్తవం అండి. ఒక్క నిమిషం, ఎందుకంటే మాతృ సంస్థ అదే కాబట్టి. మాతృ కాంగ్రెస్ కి ఎవరు లేడు. సరే, మీరు అనుకున్నట్టు అనుకుందాం, కాంగ్రెస్ కి ఎవరు లేరు. కర్మలా గారు 3000 కిలోమీటర్లు తీసుకుని 3700 కిలోమీటర్లు నడిచి యువతని, రాజకీయం కావాలనుకున్న నాయకులు అందరినీ నాశనం చేసి తెలంగాణలో ఎంత మంది ఎంత తిట్టారనేది మీకే తెలుసు. మీడియా మిత్రులకే ఎక్కువ తెలుసు మాకన్నా, ఎంత మంది బయట వచ్చారు. అలాంటి ఆవిడ ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు ఏమీ చేయకన్నా, ఏమీ చూడకన్నా ఏ విధంగా ఆవిడ నాయకురాలు అవుతుంది కాంగ్రెస్ కి? లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుందో ఒక మాట చెప్పండి. కనీసం కాంగ్రెస్ యొక్క రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే రోడ్డు పైకి వచ్చి ఎస్ ఇది మా జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు ఈ విధంగా చేస్తున్న ఒక్కరోజు ఖండించారా? ఏ విధంగా ప్రజలు కాంగ్రెస్ అనే పదం పలుకుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు? ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ ఉంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? కాంగ్రెస్ మీరు అన్నట్టు అనుకుందాం మ్యాటర్ ఆఫ్ 1 సెకండ్ కాంగ్రెస్ ఉండదు అనుకున్నాం. లీడర్ ఎవరండి? పోనీ వైఎస్ శర్మ లీడర్ తీసుకున్నాం అనుకున్నాం. అసలు వైఎస్ శర్మ అనేది ఎవరు? కాంగ్రెస్ అతనికి సంబంధం ఏమి? ఏదో పిల్లపాటలు అన్న కోసం పట్టింది, బాణం అన్నారు, ఇంగో అని అన్నారు, పోయి ప్యాకేజ్ కమ్ముకుపోయింది, కాంగ్రెస్ చెప్పి గమ్మ గుద్దుగా ఏదో చేసేస్తుంది. తెలంగాణలో నాలాంటి యువత, ముఖ్యంగా మాలాంటి యుఎస్ రిటర్న్ వీళ్ళందరూ వచ్చి ఆమెకు సహాయంగా నిలబడితే ఈరోజు వాళ్ళందరినీ ముంచేసి వెళ్ళిపోయింది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎలా, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతారని మనం అనుకుంటాం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇదంతా కూడా ఒకటి, ఇప్పుడు మనకు వైఎస్ఆర్ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కానీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. షర్మిలా కూడా కాంగ్రెస్ నుంచి వచ్చింది. ఏ విధంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వ్యక్తులు జనసేన టీడీపీకి ప్రత్యర్థులు అవుతారు? లేకపోతే ఆ ఓటుని ఎలా చేర్చేస్తారు? తెలిస్తే జగన్మోహన్ రెడ్డి ఓట్లు చేరుస్తారు. జగన్మోహన్ రెడ్డి నడుస్తున్న క్యాడర్ వస్తుంది. వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తారా? ఏమి చేయలేరు. వాళ్ళు చేయకపోగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటాను, ఎమ్మెల్యేలు కదా మార్చేది. ప్రజలు డిసైడ్ అయిపోయినాడు, ఈ దుర్మార్గుడు మనకొద్దు, ఈ దుర్మార్గ పాలన మనకొద్దు, ఈ ప్రజా కంటకుడు మనకొద్దు అని అతను పెట్టుకున్న కార్యకర్తలు లాంటి వాలంటీర్ రోడ్డు పైకి వచ్చేసాడు. అంటే నిన్ను నమ్ముకున్న అమ్మ చెల్లిని ఎత్తి అమ్మేసినావో లేదో మాకు తెలియదు కానీ నిన్ను నమ్ముకున్న తల్లికి చెల్లికి తెలియలా. వాళ్ళందరినీ పక్కన పెడితే ఈ రోజు నీ కోసం ప్రాణాలు అర్పించిన వాలంటీర్లు అందరూ రోడ్డు పైకి వచ్చేసారు. కనీసం నిన్ను నమ్ముకుని నువ్వే చేయలేదంటే ఇంక ఎవరు నిన్ను చేస్తారు? కాబట్టి ప్రజలు ఒకటి డిసైడ్ అయినారు మేడం. ఏమని? ఎమ్మెల్యేలు మారిస్తే కాదు, ఇక్కడ ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే గంగాధర్ నెల్లూరును, చంద్రగిరి ఎమ్మెల్యే తిరుపతిలో పోటీ చేస్తే వచ్చేది కాదు. ప్రజలు డిసైడ్ చేసింది ఏం తెలుసా? జగన్మోహన్ రెడ్డి మారాలి. ఇది ప్రజలు కోరుకునే అభిప్రాయం, ప్రజలు కోరుకున్నటువంటి త్యాగం అది. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వాడిని చెంచలు కూడా జైలుకు పంపిస్తేనే కరెక్ట్ ప్లేస్ ఆయనకి అని డిసైడ్ అయిపోయినారు. అందుకోసమనే జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాలు అందరినీ షఫుల్ చేసుకున్నా వైనాట్ 175 వైనాట్ 0 అనే ప్లేస్ కి వచ్చేసారు ఈ రోజు. కాబట్టి జనసేన టీడీపీ ప్రభుత్వం అనేది 100కు 1000% జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు మీ పాయింట్ ఇంకోటి, సంక్షేమ పథకాలు అన్నారు. సంక్షేమ పథకాలు అంటే ఎప్పటికైనా ఆశా గారు మనం గుర్తు పెట్టుకోవాలి. మొదటి సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 లక్ష మంది లబ్ధిదారులు ఉన్నారనుకో, సెకండ్ ఇయర్ కి 1,10,000 అవుతారు, థర్డ్ ఇయర్ కి 1,20,000 జరుగుతుంది, 1,00,000 ఆ విధంగా పెరుగుతూ పోతుంది. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అవుతాయి రివర్స్ క్యాండిడేట్, ఆ విధంగా రివర్స్ టెండరింగ్ చేస్తాడో అదే విధంగా అతని పథకాలు కూడా మొదటి సంవత్సరం 1,00,000 అంట, రెండో సంవత్సరం 80,000, మూడో సంవత్సరం 50,000, 20,000, 10,000, ఇంకా బడ్జెట్ లేదు. ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం అని కూడా కానీ ప్రజలు డిసైడ్ చేసినారు. కాబట్టి 2024లో జగన్మోహన్ రెడ్డిని చెంచలు కూడా జైలుకు పంపించి జనసేన టీడీపీ ప్రభుత్వం అనేది 100కు 1000% నిలబెడతాం. అట్ ద సేమ్ టైం మా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే చెవిరెడ్డి గారికి నిన్నే ప్రెస్ మీట్ కూడా చెప్పా, హలో చంద్రగిరి, బాయ్ బాయ్ చెవిరెడ్డి అని చెప్పేశాం. ఎందుకంటే అభివృద్ధి మాటను ఎంత అవినీతి చేశాడు, ఎన్ని కోట్లు చేశారు, వీళ్ళందరినీ రేపు పొద్దున 2024లో జనసేన టీడీపీ ప్రభుత్వం అనే మొట్టమొదట వీళ్ళ అవినీతి తీసుకొచ్చి వీళ్ళు జైలు పెట్టేది జనసేన టీడీపీ వైసీపీ ఎమ్మెల్యే.
రాజశేఖర్ గారు, మరి ఏదేమైనా అంటే షర్మిల నమ్మకాన్ని అయితే కోల్పోయారు ప్రజల్లో. ఒక పార్టీ పెట్టారు, దాన్ని విలీనమన్నారు, చివరికి పోటీ చేయకుండా చేతులెత్తేశారు. ఆమెను నమ్ముకున్న క్యాడర్ అంటే చాలా మంది ఆవేదన వ్యక్తం చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఆమె ఇక్కడ నమ్మకాన్ని కోల్పోయారు. అలాంటి నమ్మకం కోల్పోయిన వ్యక్తి ఏపీకి వెళ్తే అసలే కాంగ్రెస్ పార్టీ మీద అంతంత మాత్రంగా ఏపీ ప్రజలు ఉండేటప్పుడు ఆమె ఎంతవరకు పార్టీని ముందుకు తీసుకెళ్ళగలరు? అసలు ఎవరికి ఆమె పోటీ కానే కాదు అని అంటూ మాట్లాడుతున్నారు, కాదంటారా? మనోహర్ గారి యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలి. చాలా చాలా ఆవేదనగా మాట్లాడారు, ఆయన చాలా ఫోర్స్గా మాట్లాడారు. ఇక్కడ చర్చ మనం డిబేట్ పెట్టుకుంది ఏంటంటే షర్మిల గారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పునఃప్రవేశం. ఈ పునఃప్రవేశం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయితే వైసీపీకి ఏమన్నా నష్టం జరుగుద్దా, లేకపోతే కనుక వ్యతిరేక ఓటు చెల్లెమని కాబట్టి వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తారనే దాని మీద మనం ఈరోజు చర్చ. ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే షర్మిల గారి వల్ల ప్రజల్లో ఎటువంటి మార్పు వస్తుంది, ప్రజలు ఏ విధంగా ఆవిడని ఆహ్వానిస్తారనే దాని గురించి కాదు మనం మాట్లాడుకుంది. ఏంటి, షర్మిల గారు రాజకీయ ప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవుతుందా లేదా, ఆ భావం ఎటుకూరు పెడుతుంది అనే దాని గురించి మన చర్చ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల గారి యొక్క పాత్ర సగంలోనే ఆగిపోయింది. ఆవిడ పోటీ చేయలేదు కాబట్టి ఆవిడ పోటీ చేయకపోవడానికి కారణం కూడా ఆవిడ చెప్పింది తెలంగాణ ఎన్నికల్లో ఒక వ్యక్తిని మనం ఓడించాలంటే ఓటు చేయకూడదు. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సూత్రం ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ లో ఎలాగ ఉన్నారో తెలంగాణలో కూడా ఆవిడ కూడా మరి చెప్పింది, నేను పోటీ చేయడం వల్ల వ్యతిరేక ఓటు చీలుతుంది, అది బీఆర్ఎస్ లబ్ధి చెందుద్దని అక్కడ ఆవిడ చెప్పింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేప్పటికి మాట్లాడుకుంటా చిన్న విషయం మాట ఈ ఒక్క మాట చెప్పేసి నేను బ్రేక్ వెళ్దాం. బై బై బాబు అంటదా, లేకపోతే బై బై బ్రదర్ అంటదా అనేది రేపు ఆవిడ రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించడం తెలియదు. ఆవిడ ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయలేదు, నేను రాజకీయాల్లో ప్రవేశిస్తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని. వచ్చిన తర్వాత ఏమంటది అనేది మనకు ఎవరికి బై బై చెప్పబోతుంది, వాళ్ళిద్దరికి బై బై చెప్పుద్దా, బై బై బాబు బై బై బ్రదరు జై కాంగ్రెస్ అంటదా అనేది మనం వేచి చూడాలి. వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు, మరి ఏదైనా సరే వైఎస్ఆర్సీపీకి షర్మిల బాణం గుచ్చుకోబోతోంది అని వక్తలందరూ అభిప్రాయపడుతున్నారు, లేకపోతే అసలు మీరైతే ఏం చెప్తారు? అర్చన గారు, ఈ రోజు మీరు డిబేట్ షర్మిల గురించి మాట్లాడినా ఏదైతే మనోహర్ గాని అదే విధంగా టీడీపీ నాయకులు గానీ కొంచెం టాపిక్ డైవర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించో లేదా వాలంటీర్ల గురించో లేదా విమర్శిస్తూ వచ్చినారు. 2 minutes టైం ఇస్తే దాన్ని కూడా క్లారిఫై చేసి మీరు అడిగిన షర్మిల గురించి మాట్లాడు. వాలంటరీ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నాడు. అంటే మనకి ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉందండి, అందరూ మాట్లాడాలి, మీరు కొంచెం 2 minutes లో కంప్లీట్ చేస్తాను. సేవాభావంతో చేసే వాళ్ళే వాలంటరీకి రావాలి, దీంట్లో ఉద్యోగం అనేది కాదు, దీంట్లో పాయింట్స్ వైజ్ ఇస్తారు. ఏదైనా మీరు ఉద్యోగంలో చేరాలంటే కూడా ఈ సేవాభావం సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని అక్కడ మీరు మెన్షన్ చేసుకునేసి దానివల్ల బెనిఫిట్ పొందండి అని చెప్పడమే గానీ ఇది ఉద్యోగం ఇస్తాను, నేను 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, 20,000 ఇస్తాను చెప్పలేదు. మీకు బేసిక్లు, మీకు పిఆర్సీలు ఇవన్నీ దాంట్లో ఉండవు. ఇది కేవలం సేవాభావంతో పనిచేసుకున్న పనిచేదలుచుకున్న వాళ్ళు మాత్రమే ఈ వాలంటీర్ వ్యవస్థకు రావాలని పదే చెప్తున్నా. ఈ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ లోనే ఉంది సేవాభావంతో చేసే పని అని చెప్పి దాని పక్కన పెడితే ఊడిక చేయడమా మీ ఎమ్మెల్యేలకి, మీ అధికార పార్టీ నాయకులు ఊడిక చేయడమేనా? అంటే ప్రజలకి ఊడిక చేస్తారు, మీలా చంద్రబాబు నాయుడు ఊడిక చేసేది కాదు. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అవినీతి గురించి, చంద్రబాబు నాయుడు అక్రమాల గురించి, చంద్రబాబు నాయుడు నిజాయితీ గురించి మాట్లాడే వాళ్ళు మీకు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగే అర్హత లేదు. మీకు మొదట చంద్రబాబు నాయుడు అవినీతిని అడిగారు, అదే చంద్రబాబు నాయుడు గారు ప్యాకెట్ గా ముందుతున్నారు. మీరు చంద్రబాబు నాయుడు సేవ చేసుకుంటున్నారు, మార్గాలు మూర్తి చేసేది మీరు చంద్రబాబు నాయుడు మూర్తి చేస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు సేవ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సేవ చంద్రబాబు నాయుడు మూడితోమాని మీ కార్యకర్తకు న్యాయం చేయండి, మీ కార్యకర్తకు న్యాయం చేయండి. మీ కార్యకర్తలు మిమ్మల్ని అమ్ముడు పొందుతున్నారని చంద్రబాబు నాయుడికి మిమ్మల్ని చేయాలంటే మీరు చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలనే దానికి వ్యక్తి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మనోహర్ గారు, సమయం అయితే చాలా తక్కువ ఉందండి. షేక్ సైదా గారు అలాగే సాహిబ్ గారు కూడా మాట్లాడారు.
బాధిత, చంద్రబాబు నాయుడు సేవ చేస్తున్నాడు మీ పవన్ కళ్యాణ్, ఇక్కడ వాళ్ళంటే ప్రతి సేవ చేస్తున్నా ఉంటారు. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు బాధిత మనోహర్ గారు, please అండి, మనోహర్ గారు, please. చంద్రబాబు నాయుడు అని అందరూ బానిస పద్ధతి బతుకుతున్నారు అనుకుంటే ఎట్లా చెప్పండి? మీరు బానిసలా బతుకుతున్నారు చంద్రబాబు నాయుడు దగ్గర. Okay. మీ రాష్ట్రం మొత్తం ప్రజలు బానిసలై బతుకుతున్నారు. సరే రైట్ అండి, మళ్ళీ మనం షర్మిల దగ్గరికి వెళ్దాము, షర్మిల గారి దగ్గరికి వెళ్దాము. షేక్ సైదా గారు, ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు షర్మిల రావడం వలన జనాలు ఏమి ఇప్పటికే నమ్మకాన్ని కోల్పోయారు. తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా విలీనమని చెప్పారు, అది కూడా చేయకుండా వల్ల షర్మిల నమ్మకాన్ని అయితే కోల్పోయారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి వనగూరేది ఏమీ లేదు అంటున్నారు, మీరేమంటారు? షేక్ సైదా గారు అర్చన గారు, చెప్పండి. అమ్మా, ఇప్పుడు ఈ అధికార పార్టీ వాళ్ళు కానీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ, బీజేపీ పార్టీలు కానీ చూస్తా ఉంటారు వాళ్ళ వ్యవహారం. వాస్తవంగా వైసీపీ పార్టీ 2024 ఎన్నికల్లో మునిగిపోయే పడవ. ఇట్ ఈస్ క్లియర్. ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఒకటి ఆలోచించాలి. తెలుగుదేశం జనసేన పార్టీ రెండు కూడా బంధువులు చూసి వాపనుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు సైదా గారు అది కరెక్ట్ కాదు. సైదా గారు అది కరెక్ట్ కాదు మిత్రమా, అది కరెక్ట్ కాదు మీరు మాట్లాడటం. సాయి గారు ఒక నిమిషం, వలుపు వాపులు అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు. నేను చెప్తా ఉన్నానంటే ఈ రోజు ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో మీకు సరైనటువంటి అభ్యర్థులు లేదు. ఎవరు చెప్పారు? నేను చెప్తా. ఎవరు చెప్పారు? ఎక్కడ ఉన్నాయో చెప్పు. 175 నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు ఉన్నారండి. పొత్తులో ఎవరికి ఎన్ని ఇవ్వాలన్నదే ఇంకా మల్లగొల్లాలు ఉందండి, లేదనడానికి లేదు, పొత్తుతో ఉన్నారు కదా. మోసం ఎందుకంటే మా పార్టీ గురించి జనసేన కాదండి, చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పండి అంటే నువ్వు ఏదో బలుపు వాపని మాట్లాడితే అట్ట. మనం రాజకీయ చనిపోయిన నాయకులు కాంగ్రెస్ గురించి చెప్పండి. కనీసం ఒకటే, ఈ రోజు జనసేన టీడీపీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో జనసేన ఇంకా కనీసం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరో తెలుసు. మరి మీరేనంటే కాదండి. జనసేనకి లేరు, టీడీపీకి లేరంటారు. ఈ రోజు 175 నియోజకవర్గాల్లో 175 2 వేసుకున్నా సరే 350 మంది నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎవరున్నారు చెప్పండి? ఎక్కడ మీరుంది? ఎక్కడున్నారు సైదా గారు? కనీసం మనం రాజకీయ నాయకులు అండి, డెబిట్ లేక వచ్చిన ఒక డిబేట్ లేక వచ్చామంటే మీడియా వాళ్ళకి తెలుసుంటాది. తోటి కాంగ్రెస్ వైసీపీలో టీడీపీలో జనసేన బీజేపీ వాళ్ళకి తెలుస్తున్నాయి. ఒక నిజమన్నా మాట్లాడండి. రైట్ అండి, రైట్ అండి. మరి సమయం అయితే అయిపోయింది, మనం దీనికి సంబంధించి ఇంకో రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మనోహర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎస్బీ సాహెబ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి షేక్ సైదా గారు, అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వేణుగోపాల్ గారు, రాజశేఖర్ గారు, మీకు ధన్యవాదాలండి. మరి ఏపీ అసెంబ్లీ ఎన్నికలైతే దగ్గరకు వస్తున్న వేళ రోజుకో మలుపు తిరుగుతూ కనిపిస్తున్నాయి. మరి షర్మిల కాంగ్రెస్లోకి విలీనమైన తర్వాత, తన పార్టీలు విలీనం చేసిన తర్వాత షర్మిల అనే బాణం ఇప్పుడు ఎవరికి గుచ్చుకోబోతోంది? అన్న వదిలిన బాణంగా అప్పుడు చూసుకుంటే షర్మిల జనాలు అందరిలోకి వచ్చారు. తన అన్న విజయంలో ఆమె ఎంత ప్రముఖ పాత్ర వహించారన్నది మనందరూ మర్చిపోలేని విషయం. మరి ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆమె అది మొత్తంగా అధికారాన్ని ఎలాగా చేజిక్కించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు